Amity Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwars and Lehengas. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను వణికిస్తున్న పెద్ద పులి కథ ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంది. అటవీ శాఖ అధికారుల కళ్ళు గప్పి తప్పించుకుని తిరుగుతున్న ఆ క్రూర మృగాన్ని బంధించేందుకు అటవీ శాఖ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగడంతో ఆపరేషన్ వేగం పుంజుకుంది. మత్తుమందు ప్రయోగించి పులిని బంధించేందుకు నిపుణులు సిద్ధమయ్యారు. పాపికొండల నుండి ఏలేశ్వరం రేంజ్ వరకు పాపికొండల అభయారణ్యంలో మొదలైన ఈ మృగరాజు సంచారం పెద్ద గెద్దాడ, చిన్న గెద్దాడ మీదుగా నల్లగొండ గంగవరం మండలాలను దాటుకుంటూ ఏలేశ్వరం ఫారెస్ట్ రేంజ్లోకి ప్రవేశించింది. రాజవొమ్మంగి మండలం ఉల్లాకులపాడు రక్షిత అడవి ప్రాంతంలో కొన్ని రోజులు మకాం వేసిన పులి జి శరభవరం మీదుగా ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని తాకింది. దారపల్లి నుంచి మొదలైన ఈ భీకర ప్రయాణం అధికారులకు పెను సవాలుగా మారింది. ఇక తాజాగా శంఖవరం మండలం గౌరంపేట పరిధిలో ఇవాళ పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. గత రాత్రి మండపం వద్ద రైతు పొలంలో గేదెపై దాడి చేసిన పులి ఇప్పుడు గౌరంపేట పరిసరాల్లో తిరుగుతుండడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పులికి మత్తు మందు ఇచ్చి బంధించేందుకు నిపుణుల బృందం ఇప్పటికే గౌరంపేటకు చేరుకుంది. ఏ క్షణంలో అయినా పులిని బంధించే అవకాశం ఉంది. అయితే అధికారులు ప్లాన్స్ కు చిక్కకుండా పులి తన రూటు మారుస్తోంది. తాళ్లపాలెం వద్ద పట్టుబడుతుందని భావిస్తున్న తరుణంలో పులి ఇప్పుడు శంఖవరం మండలంలోని వెంకటాపురం వైపు వెళ్తున్నట్లు స్థానికులు గుర్తించారు. రేడియో కలర్ ఐడెంటిటీ ద్వారా పులి జాడను కనిపెట్టేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోజుకు 50 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న ఈ పులి జి కొత్తపల్లి మీదుగా ప్రతిపాడు లేదా రౌతులపూడి వైపు ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ఆపరేషన్ను స్వయంగా పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా పులిని బంధించాలని గట్టిగా ఆదేశించారు. దీంతో పవన్ ఆదేశాలతో ఏకంగా 11 హనుమాన్ బృందాలు రంగంలోకి దిగాయి. శాటిలైట్ ట్రాకింగ్, థర్మల్ డ్రోన్స్ ప్రతి 10 నిమిషాలకోసారి జీపీఎస్ డేటాను విశ్లేషిస్తూ పులి కదలికలను ట్రాక్ చేస్తున్నారు. ప్రజల ఆందోళన చెందవద్దని, పులిని పట్టుకుంటామని అటవీ శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.